కర్మ అనే దాన్ని సింపుల్గా డెఫినైజ్ చేయాలంటే ఎలా చేస్తారు మీరండి? అది వినేవాళ్ళ స్టాండర్డ్ బట్టి ఉంటుందండి. ఓకే, నా స్టాండర్డ్ చెప్పండి. మీ స్టాండర్డ్ చాలా హై స్టాండర్డ్. కర్మ అనేది అంటే అది మన చేత ఉద్ధరింపబడి చేసేలాగా అంటే ఉచ్చ కర్మ అయి ఉండాలి. ఓకే. కర్మ ఇప్పుడు మనం కూడా కర్మ చేస్తున్నాం, అదేంటంటే ఉపయోగపడాలి. ఆ కర్మ ఎప్పుడు మనం లో ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళకూడదు. అంటే ఈ కారణ శరీరం దేనికైతే వచ్చిందో ఈ కర్మ షుడ్ బి యాడెడ్ టు గో ఎహెడ్, అంతే తప్ప కిందకి అధపాతాళానికి దిగజార్చేలాగా ఉండకూడదు. నిన్ను కోతి పట్టుకుంది అనుకో, వదిలించుకోవడం కష్టం, అదో కర్మ. నువ్వు చెట్టును పట్టుకున్నావు అనుకో, నువ్వు వదలగలుగుతావు. అంటే కొన్ని నీ చేతుల్లో ఉండి వదిలే ఉంటాయి కర్మలు, కొన్నేమో వదలలేని ఉంటాయి. అలాగే రాజుగారు నడిచెళ్తున్నారు, ఆయన చుట్టూ రక్షక భటులు ఉంటారు. దొంగ కూడా నడిచెళ్తున్నాడు, అతని చుట్టూ కూడా రక్షక భటులు ఉంటారు. కావాలంటే రక్షక భటుల్ని వెళ్ళిపోండి అని చెప్పగలిగే ఒకానొక అవకాశము, హక్కు, అధికారము ఈ రాజుగారికి ఉంటుంది, ఆ దొంగ గారికి లేదు. అందుని చేస్తున్న కర్మల్ని అవసరమైతే పక్కకు తొలగండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మామూలుగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పినట్టుగా మనకి ఆదిశంకరాచార్యులు అలా అనమాట. సో అందుకని కర్మ అనేసరికి అర్థమేమవుతుందంటే నువ్వు వదలగలుగుతున్నావా లేదా, నువ్వు పట్టుకున్నావా, పట్టేసుకుంటూ ఉన్నావా. చాలా వాటికి లెట్ గో అని మనం వదలలేమండి. అవును. మెటీరియలిస్టిక్ లైఫ్లో విషెస్ పట్ల గ్రీడినెస్ ఉన్నప్పుడు వదలలేమండి. కానీ నువ్వు అనుభవించు, కానీ ఇది కాదు, ఇది నాది కాదని నువ్వు అనుభవించు, దానికి తప్పులేదు. అవును అవును. నా మమ్మ అంటాం కదండి. సో ఇది నాది కాదు, ఇది ఓన్లీ నేను ఐఎమ్ ఓన్లీ ఆన్ ద రెంటల్ బేసిస్, ఇది అనుభవించడానికి మాత్రమే తప్ప అంటే ఇది నా సొంతం అయిపోదు అని ఏదైతే క్షణం తెలుసుకుంటారో రియలైజేషన్ ఈజ్ లైక్ ఇట్ విల్ డిసైడ్ అంటే ఏ పని చేస్తున్నామో ఆ పనిని నేను మాత్రమే చేస్తున్నాను అని అనుకున్నా, నేనే చేస్తున్నాను అనుకున్నా, నాకే చెందుతుందని అనుకున్నా పొరపాటు అయిపోయింది.